విక్రమ్, నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలో చెప్పలేదు. ఎలాంటి అమ్మాయి కావాలా? తనకు తానుగా ఉండాలి. అంతేనా? పవి, ఇట్స్ నైస్ కదా? యా ట్రూ. హే పవి, నీకు గిటార్ వచ్చన్నావు కదా? ప్లీజ్ కమ్ ఆన్ పవి, ప్లే చేయాలి. అంతే. టేక్ ఇట్. పాడాలి. కమ్ ఆన్. అది ట్రై. ఒకరోజు మన కోసమే ఎవరో ఒకళ్ళు నీ లైఫ్లోకి వస్తారని అంటారు. నాకు పవిని చూసినప్పుడు అలాగే అనిపించింది, కానీ ఇలా వస్తుందని మాత్రం అనుకోలేదు. నాకు టేస్ట్ నచ్చదు, లేకపోతే గట్టిగా కాంపిటీషన్ ఇచ్చేదాన్ని. ఏంటి నవ్వుతున్నారు? చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. వాళ్ళే చెప్తారు టేస్ట్ నచ్చదని. టేస్ట్ నచ్చలేదని చెప్పడానికి ఏజ్తో సంబంధం ఏముంది? కరెక్ట్ కదా? ఏదైనా ఎవరికైనా నచ్చడానికి అసలు ఏజ్తో సంబంధం ఏముంది? నేను డ్రింక్ గురించి చెప్పాను. నేను డ్రింక్ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు దేని గురించి అనుకున్నావు? ఏం లేదులే. ఉండి చెప్తా. తమరు ఏజ్ ఎంత బాబు? నీకు తెలుసు కదే, మళ్ళీ ఎందుకు అడుగుతావు? 28. ఆహా, తమరు ఆధార్ కార్డు చూపిస్తారా? ముందు ఇద్దరు నోట్లో కొన్ని నెలల్లోనే మేము అలా కలిసిపోయాం. ఇద్దరు కలవాలని రాసుంటే కలుసుకుంటారంతే. అది యాక్సిడెంట్ కాదు, డెస్టినీ. పవి, ఈ 10 నెలలు ఎలా గడిచిపోయాయో తెలియట్లేదు కదా. ఏదో టీనేజ్ వయసుకి వెళ్ళిపోయినట్టుంది. ఓయ్, మనది టీనేజ్లో వచ్చే అట్రాక్షనో ఇన్ఫాచ్యుయేషనో కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండగలమని తీసుకున్న డెసిషన్. తెలుసులే, ఊరికే చెప్తున్నాను అంతే. సైలెంట్ గా రీసెట్ లో రిజిస్టర్ అయ్యి నన్నే లైన్ లో పెట్టావుగా. ఏయ్, లైన్లో పెట్టడం ఏంటి? నేను చూడగానే కనెక్ట్ అయ్యాను, కలుద్దామని రీసెట్కి వచ్చాను. అయినా ఎవరెవరికి కనెక్ట్ అవుతారో ఎవరికి తెలుసు? అవునవును, రేపు మీ రెస్టారెంట్లో 3 members కి టేబుల్ బుక్ చేయి. ఎవరికి? సర్ప్రైజ్. బాయ్. అవునవును. హాయ్ పవి. హాయ్. అమ్మా, నాన్న, తను విక్రమ్. నమస్కారం అండి. చెప్పాను కదా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. విక్రమ్, నువ్వు నమ్మవు, తనకెన్నో పెళ్లి సంబంధాలు చూశాను, ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. అడిగితే ఎవరో హానెస్ట్గా లేరని చెప్తుంది. ఫైనల్లీ యు ఆర్ దట్ గై. నేను తనకు చాలాసార్లు చెప్పి చూశాను, కానీ తను నా మాట వినట్లేదు. ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. పెళ్ళి ఇవన్నీ మీకు కొత్త కాకపోవచ్చు. మా సైడ్ మాత్రం విడాకులైన వాడికి ఇచ్చి చేస్తే కొంచెం తేడాగా చూస్తారు. పవి విషయంలో మీరు షూర్ కదా? చూడు విక్రమ్, తన మాటలేం పట్టించుకోకు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? వెరీ సూన్ నాన్న. మళ్ళీ డైవర్సా? ఏమయ్యా, ఈసారి నీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తా. కొత్త కేసులో రెగ్యులర్ కస్టమర్ లాగా అయిపోయావు కదా. నాకు తెలుసు ఇట్లా జరుగుద్దని.
నువ్వు మీ తాతలాగే ఊరికొక కాపురం పెట్టు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా? దొంగ సచ్చినోడ, దొంగ సచ్చినోడ. విక్రమ్, అయ్యో ఓకే? విక్రమ్, విక్రమ్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక్కసారన్న పానిక్ అటాక్ వస్తుందని ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఉంది. నా కర్మ అది నాకు పవి పెళ్లి చేసుకుందాం అనగానే వచ్చింది. విక్రమ్, అయ్యో ఓకే? యా, I'll be okay. సరే, నేను వెళ్ళాలి. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. ఏమైందిరా? ఏం జరిగిందో తెలుసా? పవి వాళ్ళ అమ్మ నాన్నతో వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగేసింది. ఏ అవునా? అవునేంటి, నేను అప్పుడే పెళ్లికి రెడీగా లేను. తను అలా అడగగానే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే పెళ్ళింటమ్మా, తనకేమైనా పిచ్చా? తనకు కాదు పిచ్చి, నీకే. అసలు పెళ్లిదాకా రాదని ఎలా అనుకున్నావు? ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నీ ప్రాబ్లం ఏంట్రా? అమ్మా, నిషాతో ఏం జరిగిందో నీకు తెలుసు కదా. మళ్ళీ అప్పుడే పవితో ఎలాగా? అన్నీ ఇంత ఫాస్ట్గా అంటే నా వల్ల కాదు. ఇదేం ఫాస్ట్ కాదు. 10 నెలలైంది. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. ఇంకేం కావాలరా? ఒకటి చెప్పనా, తను లాయర్, పైగా లైఫ్లో తనకి చాలా క్లారిటీ ఉంది. అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తానంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? నీ వయసు తెలిసి, నీ డివోర్స్ గురించి తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నా మాట వినరా, పవితో ఉన్న రిలేషన్షిప్ పాడు చేసుకోకు. ఊ అను. ఈరోజు మీ అందరికి స్పెషల్ మోటివేషన్ ఇవ్వమని పవి నన్ను స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి పంపింది. చెప్పేటప్పుడు నన్ను చూడాలి, ఓకే? సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను సారీ అనే 6 అక్షరాల పదం గురించి మీకు చెప్పబోతున్నాను. హలో, సారీ 6 కాదు 5. సి, నువ్వు ఆల్రెడీ మోటివేట్ అయిపోయావు. సో మీరందరూ మోటివేట్ అవ్వడానికి రెడీ అయిపోయారనమాట. మనం ఒక పర్సన్ కి సారీ చెప్పడం అంటే మనం తప్పు వాళ్ళు రైట్ అని కాదు. మనం ఎదుటి వారికి ఈ తప్పు రైట్ అనే నాన్సెన్స్ కట్టి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అని అర్థం. అసలు మాకి మోటివేషన్లు క్లాసులు పీకడానికి నువ్వేం సాధించావు లైఫ్లో? నేను సారీ చెప్పాను రా. ఏంటి సారీ చెప్పావా? ఎస్, ఐవ్ రీచ్ నిర్వాణ. వాట్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్ ఇట్ వాస్. రే, తప్పు చేసి సారీ చెప్పేవాడు నిజాయితీ పరుడు. అబ్బా, సగం తప్పే తనదైనప్పటికీ సారీ చెప్పేవాడు తెలివైనవాడు. అసలు తప్పే చేయకుండా సారీ చెప్పే మహానుభావుడేరా మొగుడు, హస్బెండ్. అరే నో నో, అంటే మీరు? ఎస్ ఎస్, నేను ఒకప్పుడు మొగుడినేరా. ఇంతకంటే ఏం కావాలరా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి? కమాన్ రా, నన్ను చూడమని చెప్పేండి. ఎందుకు ఏడుస్తున్నావురా? నా గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందన్నా. లైఫ్ అంతేరా, ఇట్స్ లైక్ ఎన్ ఆల్జిబ్రా. లెట్ మీ టెల్ యు గైస్, సమ్టైమ్స్ యు థింక్ ఆఫ్ యువర్ ఎక్స్ and ask yourself why. No, please don't ask me about Zenda. వచ్చేడు కాంప్లికేటెడ్ ట్రిగ్నోమెట్రీ. నిషాతో డివోర్స్ అన్నావు, సెకండ్ టైం కలిసావు పవితో ప్రేమన్నావు, ఇప్పుడు థర్డ్ టైం కలిసావు పవితో పెళ్ళంటున్నావు. పెళ్ళని నేను అనట్లేదురా, తనంటుంది. అరే ప్లీజ్ రా, నీ పెళ్లి కోసం మాత్రం ఎదురు చూస్తున్నాం రా. చేసుకుంది ఒకసారి చాలదా? ఆయన పాన్ ఇండియా ఎదురు చూడటానికి ఇదేమన్నా ప్రభాస్ పెళ్ళా? నా పెళ్ళిరా. రే, కొంచెం టైం ఉంటే అంతా సెట్ అయిపోతుంది. నాకు తెలుసు, టైం కెన్ చేంజ్ ఎనీథింగ్. సరే, అలా అయితే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేసి. మళ్ళీ మొదలైంది. ఇవన్నీ నీకు కొత్తేంట్రా? నిషాతో ఇన్ఫినిటీ వారు, పవితో ఎండ్ గేమ్. యు ఆర్ ద జోకర్ వితౌట్ బ్యాట్మెన్ రా. వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోలేదు కదరా. రే పవీరా, ఇక్కడ నేను ఎందుకురా? హెల్ప్ కి నువ్వు నా ఫ్రెండ్ కదా. ఏం హెల్ప్ రా? నేను చంపేస్తే మోసుకెళ్ళడానికా? యా,
ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అది చూడలేదు. మా పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఫోన్ చేయమంటే చేశాను. ఇప్పుడు అంతా ఓకేనా? చాలా కంగారు పడ్డాను. ఓకే ఓకే. పవి, నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ నీకు ఒకటి చెప్పాలి. ఆగు, సీక్రెట్. 1 minute. సర్ప్రైజ్. కమ్. ఇదిరా టైమింగ్ అంటే. నీ లైఫ్ లో స్పైస్ వచ్చేసిందిరా మామ. స్పైస్ ఏంట్రా? మౌస్ ప్లూరల్ మైస్ అన్నప్పుడు స్పౌస్ ప్లూరల్ స్పైసే కదరా. ఏంట్రా ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? అదేం క్వశ్చన్? రీసెట్ ఎందుకు వస్తారు? జీవితం సాగనాగించడానికి. నో ఆఫెన్స్. ఇంతకీ సింగిలేనా నువ్వు, లేకపోతే ఎవరన్నా? నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు. వీడికి నువ్వు నేనంత తేడా లేదు. ఛాన్స్ దొరికితే నిన్ను కూడా లవ్ లో పడేస్తా. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే వాడికి ఛాన్స్ ఇవ్వను. ఈస్ ఎ బ్లడీ థానోస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఐ మీన్ వి ఆర్ ది అవెంజర్స్, రైట్? అండ్ యు ఆర్ ద బ్లాక్ విడో. సరే సరే, నువ్వు వెళ్ళి ఇప్పుడు. ఓయ్ ఎన్ని హడావిడి. నీకేదో పని ఉంటుంది కదా, వెళ్ళు. విక్రమ్, తనకేం పనిలేదు, ఫుల్ ఫ్రీ. అయితే పవికి పని ఉంది. చాలా మందికి ఇంటర్వ్యూ తీసుకోవాలి. వైశాలి కొత్త క్లయింట్స్ పంపించింది. ఓహో, ఓకే. సో తమరింకా వైశాలితో టచ్ లో ఉన్నారన్నమాట. యువర్ మౌత్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ప్రాబ్లమ్స్ రా మావా. నీకు డివోర్స్ ఇచ్చి మంచి పని చేశాను. నిషా, షీ ఇస్ డెఫినెట్లీ ద బ్లాక్ విడో. మీ ఇద్దరి మధ్యలో ఇబ్బందిగా నేనెందుకు? ఉండరా, కొంచెం మోటివేట్ చేయరా. మోటివేషన్? వన్ సెకండ్, ఐ జస్ట్ పుట్ సమ్ మ్యూజిక్ ఫర్ అంబియన్స్. లిసన్ టు మీ. మనం తప్పు చేస్తే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేస్తే తప్పని చెప్పేవాళ్ళు మంచం. మనం ఏం చేసినా తప్పని, అమ్మో తప్పు తప్పు. మనం తప్పు చేసి తప్పని చెప్పేవాళ్ళు, కరెక్ట్ చేసి కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మంచం. మనం అయ్యో ఒక నిమిషం ప్రాక్టీస్కి వస్తాను. ఇక్కడ ఇక్కడ ప్లీజ్. పవి, నీతో కొంచెం మాట్లాడొచ్చా? ఇందాక అన్నావు కదా, చెప్పు. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు? పవి, నేను చెప్పేది కొంచెం వింటావా ప్లీజ్? టైం పాస్ అనుకుంటున్నావా నన్ను? ఎప్పుడు నీ గురించి అలా అనుకోలేదు. నేను ఇప్పుడు మన పెళ్లికి రెడీగా లేను అంతే. ఎవరు దీనికి రెడీగా ఉండరు విక్రమ్. రెడీ అవ్వాలి. మనిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇంకేం కావాలి? సరే, నీకు టైం కావాలంటే తీసుకో, నేను వెయిట్ చేస్తాను. బట్ ఎందుకు టైం కావాలో ఇప్పుడే క్లియర్ గా చెప్పు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా, లేక అసలు పెళ్లి చేసుకోవడానికి టైం కావాలా? చెప్పు విక్రమ్. ఇంత సూటిగా నిలదీసి నా దగ్గర సమాధానం లేని ప్రశ్నలు అడుగుతారేంటి వీళ్ళు? అప్పుడు నిషా, ఇప్పుడు పవి. ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నీ దగ్గర సమాధానం లేదు, అంతేగా? చెప్పు విక్రమ్, నిన్ను ఎలా నమ్మాలి? సారీ విక్రమ్, నేను నీలా కన్ఫ్యూజ్ జోన్లో బ్రతకలేను. నీకేమైనా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అవి నీకు నువ్వే క్లియర్ చేసుకోవాలి. వాటి వల్ల నేను నా లైఫ్ రిస్క్ చేయలేను. నాకు మాత్రం ఒక రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్ అంటే అది పెళ్లితోనే ఎండ్ అవ్వాలి. కొన్ని విషయాల్లో నేనింకా ఓల్డ్ స్కూలే. పవి, నేను చెప్పేది కూర్చో వింటావా? ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ నీ దగ్గర సమాధానాలు లేనప్పుడు ఏం మాట్లాడకు విక్రమ్, నువ్వు ఇంకా వెళ్ళొచ్చు. పవి,